ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానంద లహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 96వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి 96వ శ్లోకము. ధైర్యాంకుశేన నిభృతం రభసాద్ ఆకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే హృదయమదేభం బధాన చిద్యంత్రైః. శ్లోకము మరొకసారి. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే హృదయమదేభం బధాన చిద్యంత్రైః. అనువాద పద్యము. ప్రథిత దృశ్యంకుశముతోడ త్వరితముగను నా హృదయమను మదవారణమును నీవు భక్తి శృంఖలమున నీదు పాదమనడి స్తంభమునకు నీ చిజ్ఞాన బంధనముల తిరుగకుండగా కట్టుమా త్రిపురదమనా. శ్లోకము యొక్క తాత్పర్యము. నా మనస్సును మదపుటేనుగును ధైర్యాంకుశమున ఉంచి నీ పాదమును కట్టు కంబమునందు భక్తియను గొలుసుతో గట్టిగా కట్టివేయుము. నా మనస్సును మదపుటేనుగును ధైర్యాంకుశమున ఉంచి నీ పాదమును కట్టుకంబమునందు భక్తియను గొలుసుతో గట్టిగా కట్టివేయుము. శ్లోకము యొక్క వివరణము. ముప్పతిప్పలు పెట్టే మనస్సును అదుపులో పెట్టుకోవాలంటే ఈ శ్లోకంలో ఒక ఉపాయం చెప్తున్నారు. మనస్సును చెప్పు చేతుల్లో పెట్టుకోలేకుండా ఉన్నాను, దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఎందుకంటే అది ఒక మదమెక్కిన ఏనుగులాగా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ నానా హంగామా చేస్తోంది. ఎలా దీన్ని వశంలో పెట్టుకోగలగడం అని గాబరా పడక్కరలేదు. మామూలు మదగజం అయితే ఏం చేస్తాం? అది బొందలో పడటానికి అడవిలోనే ఒక పెద్ద గొయ్యి త్రవ్వి దాని మీద పల్చని వెదురు తడికల లాంటివి ఉంచి దానిపై ఆకులు తీగలు కొమ్మలు కప్పి ఆ ఏనుగును అటువైపుగా వచ్చేట్టుగా చేసి అది గొయ్యిలో పడేట్టు చేసుకోవాలి. అటుపైన దానికి ఇనుప గొలుసులు కట్టి అంకుశంతో నియంత్రిస్తూ కదలకుండా చేసి ఒక పెద్ద చెట్టుకు కట్టి వశంలో పెట్టుకోవాలి. మనస్సు కూడా మదపుటేనుగులాగా విషయాలు అనే అరణ్యంలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం బుద్ధి అనే బోను ద్వారా ఆకర్షించాలి. భగవత్ విషయాలు సంపూర్ణంగా తెలిసిన బుద్ధి అయితే మనస్సును నియంత్రించగల ఉపాయం చెప్పగలదు. అందుకని భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని బాగా పెంపొందించుకోవాలి. ఇక్కడ బుద్ధిని బోనులాగా మదగజాన్ని ఆకర్షించేలా చెయ్యాలన్నమాట. దృఢమైన భక్తిని ఇనుప సంకెళ్ళుగా ఉపయోగించాలి. భక్తిని బాగా పెంపొందించుకుంటే గాని సంకెళ్ళు దృఢపడవు. అప్పుడు మనోగజాన్ని నియంత్రించగలమనే ధైర్యం కలుగుతుంది. ఈ ధైర్యాన్నే అంకుశంలాగా ఉపయోగించి పూర్తిగా మనం చెప్పినట్లు వినేట్లు చేసుకోవాలి. అయినా అది తిరగబడుతూ ఉండవచ్చు. అందుకని చెట్టు మ్రాను లాంటి ఒక గట్టి గుంజకు దాన్ని స్థిరంగా పడి ఉండేట్లు కట్టాలి. పరమేశ్వరుని పాదాలనే ఆ గట్టి గుంజగా ఉపయోగిస్తే ఆ మనస్సనే మదగజాన్ని తప్పకుండా మన వశంలో పెట్టుకోవచ్చు. అందుకని పరమేశ్వరుని పాదసేవనం చేస్తూ గుంజను దృఢపరచి
మనస్సు అనే మదగజాన్ని నియంత్రించుకోవాలి. అంటే ఎప్పటికైనా మన మనస్సును పరమేశ్వర పాదాలకు శరణుజొచ్చేలా చెయ్యాలి. ఆ మనస్సును చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే అదొక్కటే మార్గం అని శంకరులు సలహా ఇస్తున్నారన్నమాట. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 96వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.